ప్రదర్శించి అంటే బల్క్ డ్రగ్ బాధితులకు ఎవరైతే ఉన్నారో రాజీపేట గ్రామస్తులకి ఆ నిర్వాసితులకి వీళ్ళందరికీ కూడా అండగా నేను ఉన్నట్లుగా ఒక ప్లే కార్డు ప్రదర్శించడం అనేది మాకు భరోసాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుగా మాకు అనిపించింది. నిజంగా మా దగ్గర నుంచి వినతి పత్రం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉందో మెడికల్ కాలేజీ మాకరవారపాలెం మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ కాలేజీ విషయాలతో పాటు రాజీపేట బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించిన విషయాలపైన కూడా వారు మాట్లాడతాను బహిరంగంగా అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు అపాయింట్మెంట్ కూడా స్వయంగా మా బాధలు చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ కూడా ఇస్తానని చెప్పి తెలియజేశారు. ఒక పక్క రాజీపేట గ్రామాన్ని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు మరి తన వ్యవస్థలను ఉపయోగించి నిర్బంధించేశారండి. ఎక్కడ కూడా రాజీపేటలో నుండి 12,000 మంది జనాలను కూడా ఎవరిని బయట వాళ్ళు లోపలికి రాకుండా లోపల వాళ్ళని బయటకు వెళ్లకుండా ఇంత నిర్బంధించడం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా జరగలేదు. అంటే రాజీపేటలో ఇంత దారుణాలు చేస్తున్నటువంటి హోంమంత్రి గారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మీరు హోంమంత్రిగా మీకు పట్టం కడితే రాజీపేట ప్రజలు ఇంత ఓట్లు వేస్తే ఆమె చేసినటువంటి నిరంకుశ పరిపాలన ఈరోజు అందరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నన్ను కూడా అరెస్ట్ చేశారు. సిపిఐ రామకృష్ణ గారు వస్తే అరెస్ట్ చేశారు. ఈ రోజు ఒక ప్రజా ఉద్యమము ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంగా రాజీపేటకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా సంఘీభావం తెలియజేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన వస్తేనే ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయన మాత్రమే గట్టిగా వాయిస్ వినిపించగలరు, మత్స్యకారుల తరఫున పోరాటం చేయగలరు, మా తరఫున భరోసాగా ఉండగలరని చెప్పి నమ్మకంతో మేము ఈ రోజు వారిని కలవటము చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే రాజీపేటకు సంబంధించి పూర్తి తాలూకా స్టేట్మెంట్తో మాకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, ఎందుకంటే దాదాపుగా 50,000 మంది మత్స్యకారుల తాలూకా ఉపాధి అవకాశాలు మొత్తం నిరాశరైపోయే పరిస్థితి కాబట్టి అది వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరో పక్కనే బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు. నక్కపల్లిలో ఇప్పటికే 4,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మత్స్యకారులు 10 మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు అతలాకుతలమవుతా ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరటనిస్తారో చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. మొన్న విశాఖపట్నం